జై శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవులకి జై. హరే కృష్ణ. ఈరోజు గీతా జయంతి. భగవంతుడు చెప్పిన మాట, భగవత్ రూపం భగవద్గీత. ఏదైనా మన మెటీరియల్ లైఫ్లో బర్త్డే అంటే పుట్టినరోజు జరుపుకునేది కేవలం ఒక మనిషికి మాత్రమే. కానీ శాస్త్రానికి పుట్టినరోజు జరుపుకోవడం అనేదే ఈ యొక్క పండుగ యొక్క విశిష్టత. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పిన బోధనే భగవద్గీత అంటాం. తల్లిదండ్రులు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కొన్ని మంచి మాటలు చెప్తారు. మీరు స్కూల్లో ఇలా ఉండండి, మంచిగా చదవండి, ఒకరితో గొడవ పడద్దు అని. అంటే ఒక విద్యార్థి తన జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఏ విధంగా అయితే తల్లిదండ్రులు చెప్పిన మాటని విని నడుచుకుంటాడో, అదేవిధంగా పాఠశాలకు వెళ్ళినప్పుడు ఆ విద్యార్థి గురువు చెప్పిన విధంగా నడుచుకొని తన జీవితంలో ఉదాహరణకి ఉద్యోగం కావచ్చు, జీవన శైలిని తెలుసుకుంటాడు. భృతి కోసము మనిషి అన్నవాడు బతకడం మొదలు పెడతాడు. అదేవిధంగా జీవితంలో 3 విషయాల గురించి మనం చిన్నప్పటి నుంచి తెలుసుకుంటున్నాము. అది ఏమిటంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అనే విషయాన్ని ఎక్కువ చెప్తాం మన పిల్లలకి. మన జీవితంలో కడుపు కోసమే ఎక్కువ బతుకుతాం. అంటే జీతం కోసం మాత్రమే మనం బతుకుతాం. ఆ జీతం కోసము తల్లి, తండ్రి, గురువు అన్నవాళ్ళు ఉద్యోగరీత్యా కావచ్చు, విజ్ఞానం పూర్వకంగా తెలియజేస్తారు. అదేవిధంగా ఎప్పుడైతే మనం విద్య నేర్చుకొని ఉద్యోగాన్ని సంపాదించేంత వరకు తల్లి, తండ్రి, గురువు అన్నవాళ్ళు మన జీవితానికి ఉపయోగపడతారు. ఆ తర్వాత జీవితంలో ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత నిజమైన జీవితం అనేది మొదలవుతుంది. అటువంటి జీవితానికి ఎవరు మాట వినాలి? ప్రతి ఒక్కరికి తల్లి, తండ్రి అన్నవాళ్ళు ఒక వ్యక్తికి, ప్రభువుకి కానీ మీకు కానీ తల్లి, తండ్రి అనేది ఒకటే. కానీ సర్వజీవులకి తండ్రి భగవంతుడు. మరి అటువంటి భగవంతుడు చెప్పిన మాటనే మన జీవితంలో ఆపాదించుకోవాలి. భగవద్గీత తెలియజేసేది ఇదే. సో ఏదైనా సరే అటాచ్మెంట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం డిటాచ్మెంట్ ఎలా ఉండాలి. మనం ఉదాహరణకి ఒక సెల్ ఫోన్ తీసుకుంటాము. ఆ సెల్ ఫోన్ వాడకాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అని అంటే, ఏదో పక్కన సెల్ ఫోన్ వాడుతున్న వ్యక్తి దగ్గరికి పోయి ఈ సెల్ ఎలా వాడాలి అనేది తెలుసుకోవడం అనేది అవివేకం. అదే సెల్ ఫోన్కి ఆ కంపెనీ వాడు ఒక చిన్న మాన్యువల్ని ఇచ్చింటాడు. ఆ మాన్యువల్ని చూసి మనము వాటిని తయారు చేసుకోవాలి, సెట్టింగ్స్ చేసుకోవాలి. అదేవిధంగా భగవంతుడు కూడా జీవితంలో మనం ఎలా బతకాలి, ఎలా బ్రతకకూడదు అని ఒక పుస్తకాన్ని ఇచ్చి మాట చెప్పి వెళ్ళాడు. అందుకే భగవద్గీతను ఏమంటారంటే హ్యూమన్ మాన్యువల్ అంటారు. మనిషిలా ఎలా బ్రతకాలి అన్న విషయాన్ని కూలంకుషంగా వివరించిండేదే భగవద్గీత. భగవంతుడు చెప్పిన మాట భగవద్గీత. భగవంతుని యొక్క రూపం శ్రీమద్ భాగవతం. సో భగవద్గీత వల్ల ఈ ప్రపంచానికి ఏమి ఉపయోగం అంటున్నారు? ప్రపంచం మొత్తము ఉన్నది మనిషి. ప్రపంచమంతా మనిషే ఉన్నాడు. కులాలు, మతాలు అనేటివి లేవు. చాతుర్యవర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అంటారు భగవద్గీతలో. భగవంతుడు చెప్తాడు, అయ్యా నేను 4 రకాల మనుషుల్ని మాత్రమే సృష్టించాను, కులాన్ని కానీ మతాన్ని కాదు అని అంటారు. ఈరోజు బంగ్లాదేశ్ విషయం తీసుకుంటే కనుక కులం కోసం మతం కోసమే దెబ్బలాడుకుంటున్నారు, చస్తూ ఉన్నారు. అసలు మతం అంటే అర్థం ఏంటి? మతం మీన్స్ మార్గము. మతము అనగా మార్గము, కేవలం హిందూ మార్గం. మనం ఈ ధర్మం, సనాతన ధర్మంలో ఒక మనిషి జన్మించాడు కాబట్టి మనం హిందూ అని, ఇంకొక రిలీజియన్లో పుట్టాడు కాబట్టి ఆయన ముస్లిం అని, క్రిస్టియన్ అని, ఇలా ఒక్కొక్క కాంపౌండ్లో ఒక్కొక్కరు జన్మించారు కాబట్టి ఆ విధంగా చెప్తాం. కానీ భగవంతుని దృష్టిలో మనిషి అన్నవాడు ఒకడే, కులాలు మతాలు లేవు. దానికి రెఫరెన్స్గా చెప్పిండేదే చాతుర్యవర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని. సో కాబట్టి ఇస్కాన్ ఏం చెప్తుందంటే భగవద్గీత గురించి పూర్తిగా వివరిస్తుంది ప్రపంచానికి. మనిషి అన్నవాడు ఎలా ఉండాలి, మనిషిని గురించి మాత్రమే చర్చిస్తుంది కానీ మతం గురించి కాదు. అందుకే దీన్ని మందిరం అనము మేము, ఆలయం కాదు ఇది. కృష్ణ చైతన్యాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్న చైతన్యం, కృష్ణ చైతన్యాన్ని బయటికి తీసుకురావడమే ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు భగవద్గీతని ఇస్కాన్ చేసే ముఖ్య కార్యక్రమాలు 2. అందులో హరినామాన్ని ప్రతి మనిషికి ఇవ్వాలి. ఇప్పుడు అద్దం ఉంటుంది స్వామి, ఆ అద్దం మనం చూసుకునే క్రమంలో దుమ్ము ఉంటుంది దానిపైన.
ఆ దుమ్ముని బట్ట తీసుకొని చెరిపేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క మనిషిలోనూ భౌతిక కల్మషాలు అనేటివి పేరుకొని పోయాయి. సో మరి అటువంటి భౌతిక కల్మషాలు పేరుకుపోయిన అద్దం మీద ఉన్న దుమ్ముని ఏం చేస్తాము? బట్ట తీసుకుంటాం. అదేవిధంగా అటువంటి బట్ట అంటే భగవంతుని నామమే. చేతో దర్పణ మార్జనం అని చెప్తారు చైతన్య మహాప్రభు. సో అంటే మనం హృదయం అనే కల్మషాన్ని క్లీన్ చేసుకోవాలి అని అంటే మంచి బట్ట లాంటి కృష్ణనామంతోనే అది సాధ్యమవుతుంది అని హరే కృష్ణ. అర్జునుడు మోహంలోకి పడిపోతాడు. కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు మొదట నేను అక్కడ జరుగుతున్నటువంటి సైన్యాన్ని నేను చూడాలా, ఎవరు నాకు స్నేహితులుగా ఉన్నారు, ఎవరు విరోధులుగా ఉన్నారని చూడాలన్నప్పుడు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుని రథం అక్కడ తీసుకెళ్ళమని చెప్పిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఆయన మోహానికి గురువు అవుతాడు. అంతా నా గురువులు వీళ్ళే ఉన్నారు కాబట్టి నేను యుద్ధం చేయనన్నప్పుడు అప్పుడు కృష్ణుడు అతనికి జ్ఞానోదయం కలిగిస్తాడు. నువ్వు అది కాదురా, ఉన్న విషయం ఇది, నువ్వు ఒక క్షత్రియునిగా నువ్వు చేయాల్సింది యుద్ధ ధర్మం అని చెప్తాడు. సో అక్కడ ఏం చెప్తాడంటే భగవంతుడు అంటే ఎవరు, జీవుడు అంటే ఎవరు, ప్రకృతి ఏంటి, నీ యొక్క కర్మబంధం ఏంటి, సో ఈ కాలం ఏ విధంగా ప్రవర్తిస్తుందని A to Z ఇందాక ప్రభు చెప్పారు కదా, అదేవిధంగా ఏమున్నది ఉన్నట్టుగా భగవంతుడు ఏం చెప్పాలనుకున్నాడో భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. ఎవరైతే తన యొక్క జీవితాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకోవాలి, మంచి జీవితాన్ని ఈ జీవితాన్ని నేను సమృద్ధి చేసుకొని మరి జన్మలో మంచి జన్మ కావాలనుకున్నవాడు కంపల్సరిగా భగవద్గీతను చదవాలి. ఆ భగవద్గీత ఎందుకోసం అంటే దాన్ని హ్యూమన్ మాన్యువల్ అంటారు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఒక మిషన్ తీసుకుంటే దానికి ఒక మాన్యువల్ ఇస్తాడు, హౌ టు యూజ్ దిస్ మిషన్ అని. అదేవిధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మాన్యువలే ఈ భగవద్గీత. ఎవరైతే ఈ భగవద్గీతని పారాయణ చేసి దాన్ని అర్థం చేసుకోగలుగుతారో వారి జీవితంలో చరితాత్మక ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. కృష్ణ భగవద్గీత ఈరోజు 11వ తారీఖు మోక్షద ఏకాదశి. నిజానికి ఈరోజు 1000 మంది పిల్లలతో 1108 మంది పాఠశాల పిల్లలతో గీతా పారాయణం చేయాలని సంకల్పించాము. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ పాఠశాలలన్నీ SA1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి దీనిని 16వ తారీఖుకి పోస్ట్పోన్ చేశాము. హరే కృష్ణ, నా పేరు నందిని. భగవద్గీత ఎందుకు పారాయణం చేస్తున్నామంటే, అసలు కృష్ణ గురించి ఎందుకు తెలుసుకుంటున్నామంటే, కృష్ణాని పూజించడం వల్ల మనకు అంటే భక్తితో పూజించడం వల్ల మనకు అంటే నెక్స్ట్ జన్మ అనేది ఉండదు. ఇప్పుడు 4 యుగాలుగా మనుషులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ప్రతి జన్మ ఎత్తుతూ వాళ్ళు మళ్ళీ చనిపోతూ మళ్ళీ పుడుతూ ఇట్లే జన్మ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలా కాకుండా కృష్ణకి భక్తితో సేవ చేసుకోవడం వల్ల మనము మోక్షం పొందొచ్చు. అంటే భక్తితో. నేను 2 years అవుతుంది. అవును. అంటే మళ్ళీ ఈరోజు గీతా జయంతి అనేది తెలుసు కదా? తెలుసు. అసలు గీత గురించి తెలుసుకున్నారా? గీత గురించి కొంచెం తెలుసుకున్నాం. ఈరోజు గీతా జయంతి ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు నేను యుద్ధం చేయను, ఇక్కడ నా బంధువులంతా ఉన్నారు, నా బంధువుల మధ్య ఎట్లా చేయాలా అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధిస్తాడు అర్జునుడికి. అంటే భగవద్గీత చదివితే యూత్కి అనేది మీలాంటి యూత్కి మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్పు అనేది చాలా అవసరం. అలాంటి వాళ్ళకి భగవద్గీత చాలా అవసరం. భగవద్గీత చదవడం వల్ల చాలా మార్పులు వస్తాయి. యూత్ చాలా బాగా ఉంటారు. అంటే ఇప్పుడుకున్న జనరేషన్ భగవద్గీత చదవాలంటే అంత టైం స్పెండ్ చేయట్లేదు, మొబైల్ సినిమాలు ఇలా అంటారు. మొబైల్లో కూడా చాలా యాప్లు ఉన్నాయి. మొబైల్లో కూడా మనము చూసుకోవచ్చు. గీతా శ్లోకాస్ అని వస్తుంది. మనం అంత టైం లేకపోతే మనం హెడ్సెట్ పెట్టుకొని వినొచ్చు. భగవద్గీత గురించి చాలా యాప్స్ ఉన్నాయి. క్రోమ్లో ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు. మనం చదవాలనుకుంటే చాలా దారులు ఉన్నాయి భగవద్గీత చదవడానికి. అంటే భగవద్గీత చదివితే ఖచ్చితంగా మార్పు అనేది మనిషిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. చెప్పండి. స్వామి, భగవద్గీత వింటున్నాను. ఆ భగవంతుని గురించి తెలుసుకోవాలని ఇందా స్థాపాత్రము ఉంది. ఆయన గురించి మనం తెలుసుకుంటే మనకి లేదు, పుట్టుక లేదు, సావు పుట్టుక లేదని, మనం భగవంతునిలే కలుసుకుంటామని, భగవంతునిలేక ఐక్యమవుతామని, ఎప్పుడు నిరాంతము ఆ భగవద్గీత మనం తరించుకుండా ఉంటే మన జన్మము ధన్యమవుతుందని ఆ కృష్ణ పరమాత్ముడు మనకందరికీ వ్యాపించి చెప్పినాడు. కాబట్టి మనం చేస్తామున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు? ఇక్కడ 2-3 ఏళ్ళ నుంచి వస్తున్నాం స్వామి. మాది అనంతపురమే. అనంతపురం.
ఖచ్చితంగా మార్పు వస్తుంది మనకి. అలా అది అనుమానం అనేదే ఉండకూడదు. ఆయన లేక లోతులో దిగితే ఆయన అర్థం అంతా బాగా భగవంతుని గురించి మనకి ఎవరము తెలిసిపోతుంది. నిజం, భగవంతుడు సత్యం, పరమాత్ముడు.